ఓం నమో వెంకటేశాయ. యస్య నిశ్వసితం వేదాః యో వేదేభ్యోఖిలం జగత్ నిర్మమే తమహం వందే విద్యాతీర్థమహేశ్వరం. వేదాక్షరాణి యావంతి పఠితాని ద్విజాతిభిః తావంతి హరినామాని కీర్తితాని న సంశయః. వేదాధ్యయనం చేస్తున్నాము అంటే నిరంతరం భగవన్నామం చేస్తున్నట్లే. ఒక్కొక్క వేదాక్షరం ఒక కోట్లాది భగవన్నామములతో సమానం. అందువల్ల ఎన్ని వేదాక్షరములైతే మనం పఠిస్తూ ఉన్నామో తద్వారా కోట్ల కోట్ల భగవన్నామములు స్మరించినటువంటి పుణ్యం వచ్చి ఆ పుణ్యం ద్వారా లోకమంతా కూడా సుభిక్షంగా కాపాడబడుతూ ఉంటుంది. అటువంటి వేదములు 4: ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం. ఈ 4 వేదముల్లో ఉండేటటువంటి 7 శాఖలు మన ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో మనం అధ్యాపన చేస్తూ ఉన్నాం. ఆ శాఖల గురించి ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ఇటు తర్వాత వేదముల యొక్క సారాంశాన్ని తెలియపరిచేటటువంటివి వేదోక్తమైనటువంటి కర్మకాండ, అంటే వేదోక్తమైనటువంటి భగవదారాధన చేయాలి అంటే ఆగమములు కావాలి. అలాగే వేదోక్తమైనటువంటి గృహ్యకర్మలు ఆచరించాలి అంటే స్మార్తములు కావాలి, పౌరోహిత్యం అని అంటాం దాన్ని. అలాగే వేదములలో ఏముంది అని తెలియపరచడానికి శాస్త్రములు కావాలి. ఆ శాస్త్రాలు అధ్యయనం చేయాలి అంటే సంస్కృత సాహిత్యంతో మనకు చాలా ఉపయోగం ఉంటుంది కనుక ఇటుపైన ఆ వేదాన్ని అనుసరించినటువంటి ఆ దివ్య ప్రబంధములు కానీ, అలాగే మన పాఠశాలలో అధ్యాపన చేస్తున్నటువంటి వైఖానస, పాంచరాత్ర, శ్రీవైష్ణవ, శైవ తంత్రసారం అనేటువంటి ఆగముల గురించి కానీ, అలాగే కర్మకాండను బోధించేటటువంటి ఋగ్వేద స్మార్తం, శుక్లయజుర్వేద స్మార్తం, కృష్ణయజుర్వేద స్మార్తం, వైఖానస స్మార్తం అనేటటువంటి ఆ పౌరోహిత్య విభాగముల గురించి కానీ, అలాగే వేదముల యొక్క అర్థాన్ని తెలుసుకోవటానికి శాస్త్రములు ప్రధానంగా మనకు ఉపకరిస్తాయి కనుక శాస్త్రాల్లో ప్రవేశం పొందాలి అంటే సంస్కృత సాహిత్యం మనకు చాలా ముఖ్యమైనది కనుక సంస్కృత సాహిత్యానికి సంబంధించిన విషయాల్ని కూడా ఇప్పుడు మనం సాంగోపాంగంగా తెలుసుకోబోతున్నాం. శ్రీశైలేశ దయాపాత్రం దీభక్త్యాది గుణార్ణవం. మనం 8వ విభాగంగా ఇక్కడ అధ్యాపన చేస్తున్నటువంటిది దివ్య ప్రబంధం. దాన్నే ద్రావిడ వేదము అని అంటాం, నాలాయర్ దివ్య ప్రబంధము అని కూడా అంటారు. పునిత్యమచ్యుతపదాంబుజయుగ్మరుగ్మ వ్యామోగదస్తదిరాణి తృణాయమేనే అస్మద్గురోర్భగవదో సదయేయుసుంత. 4 వేదముల యొక్క సారాన్ని 4000 ద్రావిడ భాషలో మంత్రములుగా ఆ 12 మంది ఆళ్వార్లు కూడాను దాని లోకంలో ప్రవర్తింపచేశారు. కాబట్టి సాక్షాత్తు వేదముల యొక్క సారమే. ఎందుకంటే వేదాలు అధ్యయనం చేయాలి అంటే ఎంతో మేధాశక్తి ఉండాలి. అంత మేధాశక్తి లేదండి, మాకు సూక్ష్మంలో మోక్షంలాగా తొందరగానే వేదముల యొక్క సారం అంతా కూడా మాకు తెలియాలి అని అన్నప్పుడు మహర్షులు ఎంతో దయగలవారు గనక ఆ 12 మంది ఆళ్వార్ల రూపంగా వాళ్ళు ఈ 4 వేదముల యొక్క సారాన్ని ద్రావిడ వేదంగా దివ్య ప్రబంధంగా దాని లోకానికి అందించారు. வையம் தகழியா வார்கடலே நையாக வெய்ய கதிரோன் விளக்காக செய்ய சுடராழி ஆனடிக்கே சூட்டினேன் சொல் மாலை இடராழி நீங்குகவே என்ன வெய்யம் தகழியா வார்கடலே நையாக வெய்ய கதிரோன் விளக்காக செய்ய సుడరాళి ఆనడికే సూటినేన్. 8 సంవత్సరాల కాల పరిమితితో
దివ్య ప్రబంధం అనేటటువంటి ఆ విభాగాన్ని కూడా మనం కొనసాగిస్తున్నాం. ఈ దివ్య ప్రబంధాన్ని శ్రీవారి యొక్క సేవలలో మన జీయర్ గారు వాళ్ళందరూ కూడాను శ్రీవారి యొక్క దివ్య సన్నిధానంలో దివ్య ప్రబంధం అంతా కూడా పారాయణ చేస్తారు. తద్వారా శ్రీవారి యొక్క అనుగ్రహం లోకానికి పరిపూర్ణంగా ప్రార్థిస్తూ ఉంటారు. నిగమాగమములు అని అంటాం. సామాన్యంగా నిగమములంటే వేదములని, ఆగములంటే ఆగమ శాస్త్రం. అటువంటి ఆగమ శాస్త్రాల్లో వైఖానస భగవత్ శాస్త్రము అని ప్రఖ్యాతి పొందినటువంటిది వైఖానసాగమం. దేవం వహంతి కేతవః దృశే విశ్వాజ సూర్యం తిరుమలలో శ్రీవారికి కైంకర్యం చేసేటటువంటి శాస్త్రం అంతా కూడా వైఖానస భగవత్ శాస్త్రమే. అటువంటి వైఖానసాగం అనేటటువంటిది మనం ఇక్కడ 8 సంవత్సరాల కాల పరిమితితో మనం బోధిస్తూ ఉన్నాం. ఆప్రాద్యావ పృథివీ అంతరిక్షగుం సూర్య ఆత్మా జగతస్తస్తుషశ్చ. వైఖానస భగవత్ శాస్త్రం ప్రకారమే తిరుమలలో శ్రీవారికి ఉదయం నుంచి రాత్రి వరకు అంటే సుప్రభాతం నుంచి ఏకాంత సేవ వరకు జరిగే 2 కార్యక్రమాలు కానీ, నిత్యోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, సంవత్సరోత్సవాలు కానీ, పవిత్రోత్సవాలు కానీ, బ్రహ్మోత్సవాలు కానీ అవన్నీ కూడా ఈ వైఖానస భగవత్ శాస్త్రం ప్రకారంగానే జరుగుతాయి. అటువంటి వైఖానసాగమాన్ని మనం 8 సంవత్సరాల కాల పరిమితితో చక్కటి నిష్ణాతులైనటువంటి అధ్యాపకుల ద్వారా విద్యార్థులకి బోధిస్తూ ఉన్నాం. ప్రదిశశ్చతస్రః త్వయాధ్యక్షేణ పృతనాజయేమ స్వాహా. అలాగే రెండవ ఆగమంగా మనం బోధిస్తున్నటువంటిది పాంచరాత్రాగమం. తిరుచానూరులో వేయించేసినటువంటి ఆ పద్మావతి అమ్మవారిని సేవించేటటువంటిది కానీ, పద్మావతి అమ్మవారికి నిత్య కైంకర్యాలు కానీ, అలాగే పక్షోత్సవాలు, మాసోత్సవాలు, సంవత్సరోత్సవాలు నిర్వహించేటటువంటిది అంతా కూడాను పాంచరాత్రాగమ విధానంగా. పాంచరాత్ర ప్రభక్తారం వందే నారాయణం ప్రభం. దాంట్లో ఎన్నో సంహితలున్నాయి, ఎన్నో గ్రంథములున్నాయి. వాటి ద్వారా అమ్మవారి యొక్క కైంకర్యములన్నీ కూడా నిర్వహించినట్లయితే అమ్మవారు సుప్రసన్నురాలై ప్రపంచమంతా కూడా ఎలా రక్షిస్తుందనేటటువంటి విధానం అంతా కూడా ఉన్నది. శ్రీమన్నారాయణం భజే కౌశికాన్వయ సంభూతం యామునార్యపదాశ్రితం శ్రీవాసరామానుజగురో వందే వరదలక్ష్మణం అష్టగోత్రే సమాఖ్యాతం కౌశికం బాలకాన్వితం గురు సంప్రాప్తత్వజ్ఞం వందే వరదలక్ష్మణం. అటువంటి ప్రధానమైనటువంటి అమ్మవారిని సేవించేటటువంటి పద్మావతి అమ్మవారిని సేవించేటటువంటి పాంచరాత్రాగమాన్ని కూడా మనం 8 సంవత్సరాల కాల పరిమితితో చక్కటి నిష్ణాతులైనటువంటి అధ్యాపకులతో ఇక్కడ మనం అధ్యాపన చేయిస్తూ ఉన్నాం. అనుహవం పరిహవం పరివాదం పరిక్షపం ఓం అనుహవం పరిహవం పరివాదం పరిక్షపం దుస్వప్నం దురిదితం తద్విషభ్యో దిశామ్యహం దుస్వప్నం దురిదితం తద్విషభ్యో దిశామ్యహం దుస్వప్నం దురిదితం తద్విషభ్యో దిశామ్యహం అనుహూతం పరిహూతగం శకునేర్యదశాకునం అనుహూతం పరిహూతగం శకునేర్యదశాకునం. అలాగే శ్రీ వైష్ణవాగమం అనేటటువంటిది పాంచరాత్రాగమమే దాని యొక్క సారాంశ రూపంగా ఉండేటటువంటిది చాత్తాద శ్రీ వైష్ణవాగమం అనేటటువంటిది. శాస్త్రమాద్యం విష్ణుం సదాం శరణం ప్రపద్యే. ఆ విభాగం కూడా
ఈ వేద విజ్ఞాన పీఠంలో 1986వ సంవత్సరంలో ప్రారంభింపబడింది. అప్పటి నుంచి ఆ శ్రీ వైష్ణవాగమం కూడా ఇక్కడ అధ్యాపన గావింపబడుతూ ఉన్నది. శ్రీ వైష్ణవాగమం కూడా 8 సంవత్సరాల కాల పరిమితితో చక్కటి నిష్ణాతులైనటువంటి అధ్యాపకులతో అధ్యాపన గావింపబడుతూ ఉన్నది. అంకురార్పణ కర్తవ్యం స్వవిశేషేణ విశిష్టమాచార్య గరుడ ప్రతిష్ఠా కర్మణః పూర్వం సప్తాహే పంచాహే తృతీయాన్నివా శుభముహూర్తే. అలాగే శైవాగమం తిరుపతిలో వేయించేసినటువంటి కపిలేశ్వర స్వామి వారిని సేవించాలి అంటే శైవాగమోక్త విధానంగా మనం సేవిస్తాం. శైవాగమం అనేటటువంటిది ఈశ్వర ప్రీతికరమైనటువంటిది. ఈశ్వరుడు యొక్క కైంకర్యములన్నీ కూడా పరమేశ్వరుడు కైలాసంలో ఎలా ఉన్నాడు, లోకమంతా కూడా ఆయనే ఎలా ఉన్నాడు, సర్వం శివమయం జగత్ అనేటటువంటి శాస్త్రం ఏం చెప్తోంది, ఈశ్వరారాధన చేసినట్లయితే లోకమంతా కూడా ఎలా సుభిక్షంగా ఉంటుంది అనేటువంటి విధానంలో ఉండేటువంటి ఆగమం అంతా కూడా శైవాగమం. ముకుటం విమలం తథా చంద్రజ్ఞానం చ బింబం చ ప్రోద్గీతం లలితం తథా సిద్ధం సంతాన సర్వోక్తం పారమేశ్వరమేవ చ కిరణం వాతులం చైవ అష్టావింశతి సంఖ్యకాః ఓతయ్యేన జగత్. ఆ శైవాగమాన్ని కూడాను మనం చక్కటి నిష్ణాతులైనటువంటి అధ్యాపకుల ద్వారా 8 సంవత్సరాల కాల పరిమితితో మనం ఇక్కడ బోధిస్తూ ఉన్నాం. యోతంతే పశవోపి పాశనికరాత్. అలాగే 5వ ఆగమం తంత్రసారాగమం. మధ్వ సంప్రదాయానికి సంబంధించినటువంటి వారందరూ కూడా ఆ తంత్రసారాగమాన్ని అనుసరించి వారి యొక్క ఉపాసనలు అవన్నీ కూడా చేస్తూ ఉంటారు. సర్వేశ్వరాయ బలవీర్య మహార్ణవాయ నత్వారిరంగైచురణముత్తపాతానిష్పీడితం గిరివరం పవనస్య సూనుః చుక్షోభవారిధిరణు ప్రయోచ శీఘ్రం యాదో గణైః సహ తదీయ బలాభికృష్టః. అటువంటి తంత్రసారాగం అనేటటువంటిది కూడాను నిష్ణాతులైనటువంటి పండితులతోటి మధ్వ సంప్రదాయాన్ని అనుసరించి లోకంలో ఏ విధంగా పూజలు ఉత్సవాలు అవన్నీ కూడా చేయాలనేటువంటి దాన్ని నిర్ణయిస్తూ ఆ అంశములన్నీ కూడా బోధిస్తూ 8 సంవత్సరాల కాల పరిమితితో ఆ తంత్రసారాగం అనేటటువంటిది కూడా మన యొక్క వేద విజ్ఞాన పీఠంలో అధ్యాపన గావింపబడుతూ ఉన్నది. జిజ్ఞాసుభిర్నిజబలం తవ వక్షమేదు యద్యత్వమిచ్చసి తదిత్యమరోదితాయాః హాస్యం ప్రవేశ్య సపది ప్రవినిస్సుతోస్మాదేవానందేతస్సుతమేషు రక్షన్ దృష్ట్వా సరప్రణయితాం బలమస్య చోగ్రం దేవా ప్రతిష్ఠవరమం సమనోభివృష్ట్య తైరాదతపునరసో వియదేవ గచ్చన్ ఛాయాగ్రహం దర్శసిమ్మికాఖ్యం లంకావనాయ సకలస్య చ నిగ్రహే స్యా సామర్థ్యమప్రదో విధాత ఛాయామవాక్షపదసోపమానాత్మజస్య సోష్యా శరీరమనువిశ్య వివేద చాసు నిస్సీమమాత్మబలమిత్యనుదర్శయానో హత్వైవ తామపి విధాతృవరాభిగుప్తాం లంబే సలంబశిఖరే నివపాతలంకా ప్రాకారూపగిరావత సంచుకోచ. ఇలా నిగమము ఆగమము అంటే వేదాలు ఆగమాలే కాకుండా మన కర్మకాండ అనేటటువంటిది చాలా ప్రధానం. మానవుడు జన్మించినప్పటి నుంచి గృహ్యకర్మలు అనేటటువంటిది అనుష్ఠించాలి. ఆ గృహ్యకర్మలు అనుష్ఠించాలన్నట్లయితే ఋగ్వేదం సుశాఖగా కలవారికి కొన్ని ఆశ్వలాయన మహర్షి వాళ్ళందరూ కూడా తెలియపరిచినటువంటి ఉన్నాయి. అలాగే యజుర్వేదం అయితే ఆపస్తంభ మహర్షి ఆ విధంగా ఉంటుందన్నమాట. దాన్ని అనుసరించి మన యొక్క వేద విజ్ఞాన పీఠంలో మొట్టమొదటగా ఋగ్వేద స్మార్తం అనేటటువంటిది అంటే ఆశ్వలాయన సూత్రమునకు సంబంధించినటువంటి వారు ఏ విధమైన గృహ్యకర్మలు ఆచరించాలి అని తెలియపరిచేటటువంటి విద్య పౌరోహిత్యం అంటారు. కర్మకాండను బోధించేటటువంటి ఋగ్వేద స్మార్తం అనేటటువంటిది కూడా మన యొక్క వేద విజ్ఞాన పీఠంలో 8 సంవత్సరాల కాల పరిమితితో అధ్యాపన గావింపబడుతూ ఉన్నది. అలాగే కృష్ణయజుర్వేద స్మార్తం దాన్నే
ఆపస్తంభీయ పౌరోహిత్యము అని అంటారు. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనుశృణ్వన్ సీదసాదనం శ్రీమహాగణాధిపతయే నమః. ఇస్తే మన్యో విదద్వజ్రసాదిక సోజః పుష్యతి విశ్వామానుషక్. ఆపస్తంభ మహర్షి కృష్ణయజుర్వేదులకు ఎంతో ఆరాధ్య దైవం. వారు ఆచరించినటువంటి గృహ్యకర్మలన్నీ కూడా ఏ విధంగా ఆచరించాలి, అందులో భగవంతుని ఎలా ఉపాసన చేయాలనేటువంటి విషయాలన్నీ కూడా ఆపస్తంభ మహర్షి అనేక మార్గముల్లో ఆయన తెలుసుకొని మనకు అనుగ్రహించారు సూత్రముల ద్వారా. అలాగే ఆ వాంగ్మయాన్నంతా కూడాను పండితులందరూ కూడాను లోకానికి అందించారు. అటువంటి ఆపస్తంభ పౌరోహిత్యం అని చెప్పబడేటటువంటి కృష్ణయజుర్వేద స్మార్తం కూడా మంచి నిష్ణాతులైనటువంటి అధ్యాపకులతో 8 సంవత్సరాల కాల పరిమితిగా అధ్యాపన చేయబడుతూ ఉన్నది. అయం రే స్మృతమే చర్వాన్ ృతేజేన సహరే విశ్వధారః మన్యా వజ్రన్నభమామావృత్స్వహనావదస్యు ఋతపోధ్యాపే అభిప్రేహి దక్షిణతో భవా మేధా వృత్రాణి జంఘన జోమీతే ధరణం మధ్వగ్రాముభా ఉపాంశు ప్రథమాపి భావా పయామన్యో శరథామార్జుంతో హర్షామానాథోషామార్త విఘ్నేశవాయుధా సంసురానాభిప్రయందనరో అగ్నిరూపాః. అలాగే శుక్లయజుర్వేద స్మార్తం అనేటటువంటిది అంటే పారస్కర గృహ్య సూత్రము అని దానికి సంబంధించినటువంటి శుక్లయజుర్వేదులు కాన్వ శాఖకి సంబంధించినటువంటి వారు వారి వారి గృహ్య కర్మలు ఆచరించాలి అంటే ఏ విధంగా వారు ఆ కర్మకాండంతా కూడా జరుపుకోవాలనేటువంటి విషయాన్ని లోకానికి అందించడానికి శుక్లయజుర్వేద స్మార్తం అనేటటువంటిది కూడా ఈ వేద విజ్ఞాన పీఠంలో చక్కటి నిష్ణాతులైనటువంటి పండితులతో 8 సంవత్సరాల కాల పరిమితిగా అధ్యాపన గావింపబడుతూ ఉన్నది. హవామహే ప్రియాణాన్త్వా ప్రియపాతిగ్హవామహే నిధీనాన్త్వా నిధిపతిగ్హవామహే వసో మమా. ఓం ప్రణో యచ్చత్వర్యమా ప్రపూషా ప్రసరస్వతీ ప్రవాగ్దేవీ దాదాతు నః. అర్యమణం బృహస్పతిమింద్రం దానాయ చోదయా. వాచం విష్ణుగ్ సరస్వతీగ్ సవితారం చ వాజినం. అలాగే 4వ స్మార్త విభాగంగా మనం బోధిస్తున్నటువంటిది వైఖానస స్మార్తం. వైఖానస ఆగమం వలనే వైఖానస స్మార్తం కూడా సర్వ విద్యానాం హయగ్రీవోప అదనిషేకారి సంస్కారాన్ వ్యాఖ్యాస్యామః. ఋతుసంగమన గర్భాదాన పుంసవన సీమంత విష్ణు బలిజాత కర్మోత్థ మమకరణ అన్నప్రాసన ప్రవాసాగమన పిండవర్ధన చౌళోపనయన పారాయణ వ్రతబన్ ఉపాకర్మ సమావర్తన పాణిగ్రహణానీతి అష్టాదశ సంస్కారా శరీరా యజ్ఞాస్య ద్వావింశతో. పంచమహాయజ్ఞాః బ్రహ్మయజ్ఞో దేవయజ్ఞో పితృయజ్ఞో భూతయజ్ఞో మనుష్యయజ్ఞేతి. పంచానాం ఆహారానుష్ఠానం పాకయజ్ఞ అష్టకాపిండ పితృయజ్ఞం మాసిశ్రార్థం చైత్రీయాస్తి దత్తపాకయజ్ఞ. వైఖానస ఆగమం అనేటటువంటిది దేవాలయంలో భగవంతుడు చేయవలసిన కైంకర్యాలను బోధిస్తే, వైఖానస స్మార్తం అనేటటువంటిది వైఖానసులు అనుష్ఠించవలసినటువంటి గృహ్య కర్మల్ని బోధించేటటువంటిది. ఆ వైఖానస స్మార్తం అనేటటువంటిది కూడా నిష్ణాతులైనటువంటి పండితులతో 8 సంవత్సరాల కాల పరిమితితో ఈ వేద విజ్ఞాన పీఠంలో చక్కగా అధ్యాపన గావింపబడుతూ ఉన్నది. ప్రాణప్రసోతిర్భువనస్య నిర్వ్యాప్త్వం త్వయా ఏకపదేన విశ్వం త్వం విశ్వభూర్యో నిరపాగం సుగర్భః కుమార ఏకో విసగः సుధన్వా విదత్య బాణం తరుణార్కవహ్నం వ్యోమాంతరే భాసి హిరణ్యగర్భః భాసా త్వయా వ్యోమనికృతం విమానం తాక్షకుమారత్వమరిష్టనేమిః త్వం వజ్రభృద్భూతవతిస్త్వమేవ కామప్రజానాం నిహితాసి సోమే
ఇక అందరు విద్యార్థులు కూడాను సామాన్యంగా అధ్యయనం చేసినటువంటి శాస్త్రం సాహిత్య శాస్త్రం. సంస్కృత భాష అని అంటాం. సంస్కృతం అనేటటువంటిది దైవీ భాష, దైవీ వాక్కు. సంస్కృత సాహిత్యాన్ని అధ్యయనం చేసినట్లయితే వేదాలు కానీ, స్మార్తాలు కానీ, ఆగమాలు కానీ, దివ్య ప్రబంధాలు కానీ క్షుణ్ణంగా అర్థమవుతాయి. కనుక తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఈ వెంకటేశ్వర వేద విజ్ఞాన పీఠంలో ప్రతి విద్యార్థి కూడాను సంస్కృత సాహిత్యాన్ని నియతంగా అధ్యయనం చేయాలి అనేటువంటి నియమ నిబంధనలతో ప్రతి విభాగంలోనూ కూడాను, అంటే వేదాలు అధ్యయనం చేసేటువంటి వారికి వారి కాల పరిమితిని అనుసరించి తగు విధంగా పంచకావ్య పరిజ్ఞానం అవన్నీ కూడా వచ్చేటట్లుగా, అలాగే ఆగమ స్మార్త దివ్య ప్రబంధాలు అధ్యయనం చేసిన విద్యార్థులకి 8 సంవత్సరాల కాల పరిమితితో తగు విధంగా సంస్కృత సాహిత్యాన్ని అధ్యయనం చేసిన ప్రణాళిక అంతా కూడా ఏర్పాటు చేసి సంస్కృత సాహిత్యాన్ని కూడా బోధిస్తూ ఉన్నాం. అంటే ప్రతి విభాగంలోనూ కూడాను నియతంగా సంస్కృత సాహిత్యం అనేటటువంటిది చక్కటి సుశిక్షితులైనటువంటి అధ్యాపకుల ద్వారా అధ్యాపన గావింపబడుతూ ఉన్నది. భారతదేశంలోనే ప్రఖ్యాతమై ప్రసిద్ధమై పెద్దదైనటువంటి వేద పాఠశాల అంటే శ్రీ వెంకటేశ్వర వేద విజ్ఞాన పీఠం తిరుమల తిరుపతి దేవస్థానంలో ధర్మగిరి మాత్రమే. ఎందుకంటే ఇన్ని విభాగాలు ఎక్కడైనా వేద పాఠశాలలో ఒక వేదమో లేదా 2 శాఖలో మాత్రమే ఉంటాయి. అలా కాకుండా భారతదేశంలో మనకు అందుబాటులో ఉన్నటువంటి వేద శాఖలన్నీ, అలాగే ఆగమాల్లో అందుబాటులో ఉన్నటువంటి ఆగమ శాఖలన్నీ, అలాగే కర్మకాండ పౌరోహిత్యంలో అందుబాటులో ఉన్న స్మార్త శాఖలన్నీ కూడా చక్కగా అధ్యయనాధ్యాపనములుగా నిర్వహిస్తున్నటువంటి ఏకైక ప్రతిష్టాత్మక పెద్దదైనటువంటి వేద పాఠశాల అంటే మనం తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహించినటువంటి వెంకటేశ్వర వేద విజ్ఞాన పీఠం. ఇటువంటి ఉన్నతమైనటువంటి స్థాయిలో వేద విజ్ఞాన పీఠం నిర్వహింపబడుతోంది అంటే అది కేవలం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క పరమానుగ్రహమే తప్ప మరొకటి కాదు. అంతేకాకుండా ఈ యొక్క వేద విజ్ఞాన పీఠంలో అధ్యయనం చేసినటువంటి విద్యార్థులు పండితులై తిరుమల తిరుపతి దేవస్థానంలో కానీ ఇతరత్రా కానీ దేవాదాయ శాఖలో కానీ అలాగే ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాల్లో కానీ వాళ్ళు చక్కగా పండితులుగా సుశిక్షితులై వారు రాణిస్తున్నారు. అటు వేద పండితులుగా, అర్చకులుగా, పురోహితులుగా ఉంటున్నారు అంటే శ్రీవారి యొక్క పరమానుగ్రహంతో జరుగుతున్నటువంటి కార్యక్రమం. అటువంటి ఉత్తమోత్తమైనటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి పెద్దదైనటువంటి పాఠశాల శ్రీ వెంకటేశ్వర వేద విజ్ఞాన పీఠం. 130 సంవత్సరాల చరిత్ర కలిగిన వేద పాఠశాల. ఇక్కడ స్థిరమైనటువంటి స్థలానికి వచ్చినప్పుడు నేను మొదటి విద్యార్థిగా ఉండటం నా సుకృతంగా భావిస్తాను. శ్రీమాన్ ఎన్ఏకే శ్రీనివాసాచార్యులు గారి దగ్గర వైఖాన సాగం అధ్యయనం చేశాను. నేను 8 సంవత్సరాల పాటు 2000 సంవత్సరంలో బయటికి వెళ్ళాను. ప్రస్తుతం నేను అమెరికా వాషింగ్టన్ స్టేట్ సియాటిల్లో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రధాన అర్చకుడిగా పనిచేస్తున్నాను. అన్నీ స్వామి కటాక్షంగానే భావిస్తా, మా గురువు గారి ఆశీర్వచనంగా. ఈ పాఠశాలలో అనేకమైనటువంటి శాఖలు, చతుర్వేదాలు, ఆగమాలు, అలాగే పౌరోహిత్య విభాగాలు, దివ్య ప్రబంధంతో సహా అనేకమైనటువంటి శాఖలు ఉన్నాయి. వాటన్నిటిలో నేను వైఖాన సాగం చదువుకోవడం, 140 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ వేద పాఠశాలలో అనేకమైన పండితులు దేశ విదేశాల్లో ఎన్ని కాంటినెంట్స్ ఉన్నాయో అన్ని కాంటినెంట్స్లో ఏదో ఒక వేదాధ్యయనం కోసమో, అర్చకత్వం కోసమో, పౌరోహిత్యం కోసమో అన్ని విభాగాల్లో అమెరికాలోనే సుమారుగా 100 నుంచి 150 మంది విద్యార్థులు ఇక్కడ అధ్యయనం చేసినటువంటి వారు ఉన్నారు. అందులో నేను కూడా ఒకరిని అవటం నా సుకృతంగా భావిస్తాను. ఈ విధంగా సమగ్రమైనటువంటి వైదిక విద్యలు మన వేద విజ్ఞాన పీఠంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారి ద్వారా చక్కగా అధ్యాపన చేయబడుతున్నాయి. విద్యార్థులు క్రమశిక్షణతో చక్కగా అధ్యయనం చేస్తున్నారు. సుశిక్షితులైనటువంటి అధ్యాపకులు చక్కగా అధ్యాపన చేస్తూ ఉన్నారు. ఇటువంటి ఇన్ని వైదిక విభాగాలు కలిగినటువంటి వేద విజ్ఞాన పీఠం భారతదేశంలో ఇది మాత్రమే. శ్రీవారి యొక్క అనుగ్రహంతో మాత్రమే ఇంత వైభవంగా నిర్వహింపబడుతూ ఉన్నది. కాబట్టి ఇటువంటి వైదిక విద్యలన్నీ కూడా మనం వాటి యొక్క పూర్వాంగం అంతా కూడా తెలుసుకున్నాం. ఇటుపైన ఈ విద్యలన్నింటిలోనూ కూడా వేదాల్లో మొట్టమొదటైనటువంటి
ఋగ్వేదం యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకుందాం. దాని యొక్క వివరాలన్నీ కూడా మనం తెలుసుకుని ఆ ఋగ్వేద పురుషుని యొక్క అనుగ్రహంతో లోకం సుభిక్షంగా ఉండాలి అని మరొక్కసారి ప్రార్థన చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. సాక్షాన్మూల ప్రమాణాయ విష్ణోరమిత తేజసే ఆద్యాయ సర్వవేదానాం ఋగ్వేదాయ నమో నమః. ఋగ్వేదశ్వేతవర్ణస్య ద్వివిధో రాసభారణః అక్షమాలాధరः సౌమ్యః ప్రీతో వ్యాఖ్యాపనోద్యుతः తదిత్సామానమాశాదేవేనందాన ప్రయుచ్యతః ధృతవ్రాతాయ దాశుషే వేదాయో వీణాం పదమంతరిక్షేణ పదాతాం వేదానామः సాముద్ర్యాః వేదామాసో ధృతవ్రాతో ద్వారాయ ప్రజావాదः వేదాయ ఉపజాయాతే వేదవాదస్య వర్తని మురోర్విశ్వస్య బృహతః వేదాయే అధ్యాసాదే నిశాసాద ధృతవ్రాతో సామ్రాజ్యాయ సుక్రదో. హరి ఓ